बीआरएस दौरे हुकूमत में अक़लियतों की तरक्की के पेश नजर आने वाले इंतखाबात में बीआरएस को कामयाब करते हुए केसीआर के हाथ मजबूत करें ताकि अक़लियतों की मजीद तरक्की के राह हमवार किए जा सकें। इन ख्यालात का इजहार रुकन असम्बली एम कृष्णा राव ने बोयनपल्ली डिवीजन हल्का असम्बली कूकरपल्ली में अहलियती तबके के इजलास से खिताब करते हुए किया। कॉरपोरेटर नरसिम्हा यादव और अक़लियती इंचार्ज गौस उद्दीन के अलावा डिवीजन सदर MD इरफान, मोहम्मद जहांगीर, मोहम्मद सलीम और अवाम की कसीर तादाद ने शिरकत की। కోటిసి గెలిపేనికి రెడీ ఉన్నారు. ఎందుకంటే ఏ పని లేకుండా చేయడం జరిగింది. ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇంకేమైనా చిన్న చిన్న ఉంటే కూడా అవి కూడా ఇప్పేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం మనదే. రేపు మొన్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కూడా మా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. 1,00,000 బెడ్రూమ్లు గేటరాబాద్ కట్టినట్టయితే గేటరాబాద్ ఉన్న పేద ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ తీరుతుందని చెప్పడం జరిగింది. దానికి కేటీఆర్ గారు ముఖ్యమంత్రితో టైం తీసుకుని కూడా మన ముఖ్యమంత్రి కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. తప్పకుండా పేద ప్రజలకు ఏవైతే కావాలో అవన్నీ కూడా వీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నీ కూడా అవుతాయని చెప్పి ప్రజలు నమ్మి మా ఎమ్మడి ఉండి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి చెప్తారు. పార్టీ జరుగుతుంది రీజన్లో ఇసు మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీ తప్ప ఇంకోరు అంతా కూడా అన్ని పార్టీలలో బయటకించి వేరే వేరే పార్టీల కింద వచ్చిన వాళ్ళని దిగమతి చేసుకొని వాని ఇల్లు తెలియదు, వాని ఊరు తెలియదు, ఎడికించి వచ్చిన తెలియదు, ప్రజలకు ఇంతవరకు గుర్తు లేని మొక్కలను తీసుకొచ్చి ఎందుకంటే ఇక్కడ గెలవమన్న ఒక భయంతో ఎవరు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మళ్ళా మూడోసారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. తప్పకుండా మనంతా బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.